హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఏట్రా వీళ్ళందరూ కలిసి ఎక్కడ వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? మేమైతే బలి పండగకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, చిన్నపిల్లలు ఆడుకుని ఇవన్నీ తీసుకొచ్చున్నారు. బలి పండగ అయితే మా ఆదివాసులు అయితే చాలా ప్రత్యేకంగా చేసుకునే పండగ అనమాట. పండగ అయితే మేము ఒక జాతరలా చేసుకుంటాం అన్నమాట. పండగ అయితే వారం రోజులు జరుగుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా దెంసాడుతున్నారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బలి పండగ అనేది అయితే మాకు ఒక బతుకు పండగ అనమాట. ఈ బలి పండగ అయితే సంక్రాంతి కన్నా ముందే చేస్తాం అనమాట. ఈ బలి పండగ అనేది మా పంటలైతే బాగా పండాలనేసి అయితే చేస్తారు. బలి పండగలో అయితే పంచాయతీలో ఒక 3-4 కమిటీలు అయితే ఉంటారు, బలి భీములు అనేసి. చూడండి ఎంత జనాలు ఉన్నారు. ఈ పండగలో అయితే చాలా జనాలు వస్తారన్నమాట. చుట్టాలు బంధువులు మొత్తం పిలిపిస్తారు. ఈ రోజు అయితే లాస్ట్ రోజు అన్నమాట. చాలా ఎక్కువ బలి పండుగలో అయితే ఈ బలి భీములు అనేసి వారం రోజులతో పాటు తిరుగుతుంటారు. అందులో గుమ్మడికాయలు కానీ అరటికలు కానీ ఏదైనా ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోతారు అన్నమాట. బలి భీములని మాత్రము ఏం తీసుకెళ్ళినా కానీ తిట్టకూడదు, ఏమి చేయకూడదు అనమాట. చూసి చూడనట్టుగా వదిలేయాలన్నమాట. బలి పండగ అయితే 3 సంవత్సరాలు ఒక్కసారి చేసుకుంటారన్నమాట. యోగా వచ్చేసే మా గుడిలో అయితే చూడండి, గుమ్మడికాయల అరటికలు అయితే చాలా బాగా కట్టున్నారు. ఇదంతా ఇందాక చెప్పాం కదా గాయస్, బలి వాళ్ళు తీసుకొస్తారనేసి అవే అన్నమాట. చాలా బాగా ఇవే గాయస్ జొన్న పువ్వులు ఇందాక చెప్పాం కదా, ఇవి బాగా పూస్తే పంటలు బాగా పండుతాయి అనేసి నమ్మకం. దెంస అయితే మా వెనకాల ఎంత బాగా ఆడుతున్నారు. దెంస అయితే చూడండి కాసేపు. తనకైతే టైం అయిపోయింది గాయ్స్. దెంస అయితే ఆపేశారు, బేండ్ బాజా కూడా ఆపేశారు. లాస్ట్ లో అయితే జొన్న పువ్వులు అయితే తీసుకొస్తున్నారు చూడండి. ఈ జొన్న పువ్వులు అయితే గడ్డలో అయితే వదిలేస్తారు. చిన్న వాళ్ళు అయితే అందరు కలిసి వచ్చేస్తున్నారు. బల్బీమాలు గురుమాలు అందరూ వచ్చేసారు. లేడీస్ అయితే జొన్న పువ్వులు పట్టుకుని వచ్చేసారు. వచ్చిన తర్వాత అయితే చూడండి అక్కడ ఉంచేసారు పువ్వులంతా. పువ్వులు ఉంచిన తర్వాత అయితే అక్కడ చూడండి గడ్డ మట్టి తీసి అయితే కత్తిలి కింద పెట్టేసి అయితే కప్పుతున్నారు. ఈ ములులు తీసుకొస్తున్నారు కదా, ఈ ములుల పైకి అయితే కూర్చొని గురుమాయి వాళ్ళు అయితే ఏం చేస్తారు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. కొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాము. మీ ఊర్లో కూడా బలి పండుగ చేసినట్లయితే కామెంట్ చేయండి.